డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి సార్ గారి యొక్క జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా, ఇది మాకెంతో ధన్యత, ఆశీర్వాదమునయ్యినది ప్రభా. నీకు స్తోత్రాలు. నీతిమంతులు తన తండ్రి రాజ్యములో ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, బలవంతుడైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నవాడా, అనువాడనైన వాడా, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, మా ప్రభా, నీకు స్తోత్రాలు. అల్ఫయు ఒమేగయు ఆదియు అంతమునైన వాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టిని నోటి మాట చేతను కలగజేసి ప్రభా, మానవులు నీ స్వరూపంలో నీ స్వహస్తములతో తయారు చేసుకొని మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మా జీవితాలలో చేసిన మేలులన్నిటి బట్టి, చేస్తున్న మేలులను బట్టి, చేయబోతున్న మేలులన్నిటి బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా ప్రభు అయిన యేసుక్రీస్తుని సన్నిధించుమని నీ దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా మా జీవితాల్లో చేసిన మేలులకు నీకేమి చెల్లించినా మీ రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామా ప్రభా. సర్వశక్తి మంత్ర, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునడం ఆశీర్వాదకరమని నీ లేఖనం సెలవిచ్చిన రీతిగా ప్రభా, ఈరోజు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి సార్ గారి యొక్క జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా, ఇది మాకెంతో ధన్యత, ఆశీర్వాదమునయ్యినది ప్రభా. నీకు స్తోత్రాలు. నీతిమంతులు తన తండ్రి రాజ్యములో నాయన సూర్యుని వలె ప్రకాశిస్తారు అన్నట్టుగా ప్రభా, పరలోక రాజ్యంలో, తండ్రి రాజ్యంలో వైఎస్ఆర్ గారు ఒక సూర్యుని వలె, ఒక నక్షత్రం వలె బుద్ధిమంతులు ప్రకాశిస్తారన్నట్టుగా ప్రభా, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సార్ గారు ఎంతో నీ